హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, నిన్న లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ అయితే జరిగింది. అందులో మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి సైకాలజీ అండ్ తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్, సైకాలజీ పరంగా సిడి యొక్క ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగింది. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ సెకండ్ వన్, నెటిక్విటీస్ మీన్స్ అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఐసీటీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 యొక్క విద్యా విధానం. ఎన్ఈపి 2020 యొక్క విద్యా విధానం 5+3+3+4. ఇక్కడ 5 అంటే ఫౌండేషనల్ స్టేజ్, పి అంటే ప్రిపరేటరీ స్టేజ్, ఎం అంటే మిడిల్ ఏజ్, ఎస్ అంటే సెకండరీ స్టేజ్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 యొక్క లక్ష్యం. ఎన్సిఎఫ్ 2005 యొక్క లక్ష్యము జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్, ఎరిక్ ఎరిక్సన్ పాఠశాల దశలో ఉండే మనో విశ్లేషణ క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి బిట్ అయితే వచ్చిందండి. సో సిద్ధాంతాలన్నీ కూడా బాగా చూసుకోవాలి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో ఉండే క్లిష్ట పరిస్థితి శ్రమించడం. నెక్స్ట్ వన్, అత్యంత హానికర కంప్యూటర్ వైరస్ ఏది? అత్యంత హానికర కంప్యూటర్ వైరస్ మైడూమ్. ఐసీటీ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ప్రవర్తనవాదులు ఎవరు అని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రవర్తనవాదులు ఎవరెవరో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సరు వాట్సన్. నెక్స్ట్ వన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రం? ఇది ఉదాత్తీకరణం అవుతుంది అండి. ఉదాత్తీకరణం అంటే సమాజ ఆమోద్యం కాని వాటిని సమాజం అంగీకరించే రీతిలో వ్యక్తీకరించడం. నెక్స్ట్, చికిత్సా పద్ధతి అని ఏ పద్ధతిని పిలుస్తారు? ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈసీసీఈ యొక్క ఫుల్ ఫామ్. ఈసీసీఈ ఫుల్ ఫామ్ అర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009లో ఉండే సెక్షన్లు ఎన్ని అని క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఆర్టీఈ యాక్ట్ 2009లో ఉండేటువంటి సెక్షన్లు 38. నెక్స్ట్ వన్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకునే స్మృతిని ఏమంటారు? ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకునే స్మృతిని క్రియాత్మక స్మృతి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఫ్రెండ్స్, బ్లూమ్స్ టాక్సానమీలో 3 రంగాలు, అందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఇంపార్టెంట్. అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అనుకరణ అనేది కరెక్ట్ అండి. మానసిక చలనాత్మక రంగంలో 5 లక్ష్యాలు అయితే ఉంటాయి. అవి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం. నెక్స్ట్, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకన సోపానాలు లేదా సాధనాల మీద అయితే క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇది సైకాలజీకి సంబంధించినటువంటి నా వరకు వచ్చినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్, ఇప్పుడు తెలుగులో ఒక పద్యం ఇచ్చి దానిని ఆర్డర్లో పెట్టమని చెప్పడం జరిగింది. సో పద్యాలన్నీ కూడా చూసుకోవాలి. అందులో ఫస్ట్ లైన్ ఏది వస్తుంది, సెకండ్ లైన్ ఏది వస్తుంది అనేది మనకు ఐడియా అయితే ఉండాలి. నెక్స్ట్, తెలుగు పారిజాతాలు ఎవరి రచన? ఇది అంత క్లారిటీ లేదండి. సో దీనికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, గోరంత దీపాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం. గోరంత దీపాలు పాఠ్యభాగ ఇతివృత్తం మానవ సంబంధాలు. నెక్స్ట్ వన్, ప్రాక్తనం అర్థం. ప్రాక్తనం అంటే అర్థము ప్రాచీనం. నెక్స్ట్ వన్, ఉత్తర పదం ప్రాధాన్యత గల సమాసం ఏది? ఉత్తర పదము ప్రాధాన్యత గల సమాసము తత్పురుష సమాసం. నెక్స్ట్, శారద వ్యుత్పత్తార్థం. శారద వ్యుత్పత్తార్థము శివుని భార్య. అదే అర్థమైతే సరస్వతి. నెక్స్ట్ వన్, ఆధునికాంధ్ర చరిత్రములు అనేటువంటి రచన ఎవరిది అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ వన్, నీలకంఠం కథలు రచయిత తజ్జావుల శివశంకర శాస్త్రి. నెక్స్ట్, త్యాగయ్య బిరుదు. త్యాగయ్య బిరుదు ఏమిటి అంటే త్యాగ బ్రహ్మ. నెక్స్ట్, తెలుగు సెమాంటిక్స్ రచయిత జిఎన్ రెడ్డి. నెక్స్ట్ వన్, వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా భిన్నమైనది.
ఫ్రెండ్స్, వర్ణోత్పత్తి స్థానము అంటే కంఠం నుంచి పలికే అక్షరాలను కంఠ్యాలు అంటారు. నెక్స్ట్ దవడ భాగంలో పలికే అక్షరాలు తాళవ్యాలు అంటారు. సో ఇది 8th క్లాస్లో ఉందండి. సో ఈ వర్ణోత్పత్తి స్థానంకి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ప్రతీక పర్యాయ పదాలు చిహ్నము, గుర్తు. నెక్స్ట్ కందపద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది ఏది? సో ఇది ఛందస్సుకు సంబంధించిన ప్రశ్న అండి. కందపద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది జగనం. నెక్స్ట్ 1, ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది. ఫ్రెండ్స్, నేనైతే ఈ క్వశ్చను ప్రథమ పురుష, ఉత్తమ పురుష వాటికి సంబంధించి అనుకుంటున్నాను. వాటికి సంబంధించి అయితే ఎక్కడో ఉన్న వ్యక్తి అంటే మన ముందు లేనటువంటి వ్యక్తిని గురించి తెలిపేది ప్రథమ పురుష. తన గురించి తాను చెప్తే అది ఉత్తమ పురుష అవుతుంది. ఎదుట వారి గురించి చెబితే అది మధ్యమ పురుష అవుతుంది. తన ముందు లేని వ్యక్తి అంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది ప్రథమ పురుష. నెక్స్ట్ 1, లక్ష్యార్థ సిద్ధికి చెందిన పదం. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మర్యాద కరెక్ట్ అండి. నెక్స్ట్ గోగాకు ఏ మాండలిక పదం? గోగాకు అనేది దక్షిణ మాండలికం. నెక్స్ట్ 1, అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు. ఇది ఛందస్సు అడిగారంట అండి. నెక్స్ట్ 1, బెల్లం కొట్టిన రాయి ఏ జాతీయ న్యాయానికి చెందును? ఇది గుడోపల న్యాయం. ఇది 8th క్లాస్లో ఉందని జాతీయ న్యాయాలు ఒక 12, 15 ఉన్నాయి. నేను ఆల్రెడీ 8th క్లాస్ తెలుగు గ్రామర్ అంతా వీడియో అయితే చేశాను. అందులో అయితే ఈ బిట్ అయితే ఉంది. బెల్లం కొట్టిన రాయి ఏ జాతీయ న్యాయం అంటే గుడోపల న్యాయం. నెక్స్ట్ 1, శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదం కోసం ఉపయోగించిన సభాసదనం పేరు? ఆన్సర్ భువన విజయం. నెక్స్ట్ 1, వీణరాజు పాత్ర ఏ నవలలోనిది? ఫ్రెండ్స్, ఇదైతే నాకు ఆన్సర్ తెలియదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 1, మాండలిక వృత్తిపర కోశాలకు సంపుటాలు రాసినది ఎవరు? ఆన్సర్ బద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ 1, విశ్వనాథుడు విశ్వశ్రేయ కావ్యం గురించి ఏ రచనలో చెప్పాడు? ఆన్సర్ కావ్య ప్రవేశిక. సో ఫ్రెండ్స్, ఇది లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ అండ్ తెలుగు బిట్స్. ఇంగ్లీష్ పరంగా ఒక ప్యాసేజ్ అయితే వచ్చిందంటండి. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, మీనింగ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇంగ్లీష్ గ్రామర్ పరంగా అయితే అన్ని గ్రామర్ పాయింట్స్ని కూడా కవర్ చేయవలసి ఉంటుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.